హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్ట్రగలింగ్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంట్లో పని మాడుకుని నా దగ్గరకు వచ్చారంటే నేను బాగా కామెడీ చేస్తాను అనుకుంటారు తెలుసు. కానీ కింద చాలా మంది కామెడీ పడుతున్నారు. భయ్యా స్టాండప్ కామెడీ అంతరంగా నువ్వు నిలబడుతున్నా కామెడీ ఉండట్లని. ఈరోజు పక్కా కామెడీ చేస్తున్నాను. కడుపు అయిపోయి మీరు హాస్పిటల్ చేరిపోతారు అడగండి. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే పెళ్లికి ముందు ఒక అబ్బాయి ఎంత ఫుల్లాగా ఉంటాడు. పెళ్ళి అయిన తర్వాత పిల్లాడు బతికాక పెళ్లికి ముందు పెళ్ళి అవ్వదు కదా. ఆ లవర్ని దేవతలాగా ఉన్నా రాణి మహాలక్ష్మి అంత పెళ్ళయింత ఈ అమ్మ దెంగితం తెలియదు ఒకటే అనుకుంటా. అలాంటి టాపిక్ గురించి చెప్తామంటే చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. ఓకే అంకుల్ గారు ఆంటీ గారు షాపింగ్ ఎంత చేస్తారు? ఇట్లా షాపింగ్ కోసం విడకలు కూడా ఇస్తారు ఈ మధ్యన. ఇది ఎక్కడ కామెండి మన మగాడు మనీ సేవ్ చేస్తే ఆడవాళ్ళు షాపింగ్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కావాలి కదా లేడీస్కి ఇవన్నీ. పెళ్ళి అవ్వకుండా మగవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంట్లో తప్ప బయట ఎక్కువ ఉంటాడు. పెళ్ళి అయిన తర్వాత బయట తప్ప ఇంట్లో ఎక్కువ ఉంటాడు. లేకపోతే నైట్కి ఉండదు ఏంటి కూర. పెళ్ళి అవ్వకముందు సిట్టింగ్లో అమ్మ ఇటు తాగిన బీర్లు ఉండదు. పెళ్ళి అయిన తర్వాత ఒక బీర్ తాగిసానికి రే బాగా మీ సిల్లు వద్దంత పెళ్ళాక పులి నా పిల్లం చెప్పినాడు నా మాట అంతది అంతది. ఇప్పుడు పిల్లం చెప్పిన మాట ఈడాను వాళ్ళు. లేకపోతే నైట్కి ఉండదు కూర అన్నము. నెక్స్ట్ ఒక మగవాడు తన భార్యని బాగా చూసుకుంటారని ఎలా తెలుస్తుంది మనకి? ఆవిడ వేసుకున్న నగలు చీరలు బట్టి. పెళ్ళైన తర్వాత కూడా మగవాడు హ్యాపీగా ఉన్నాడంటే అది ఎప్పుడు నవ్వుతుండ్రంటే మీకు బాగా అనుభవం అంతే. చెప్పలే లోకేష్ చెప్పు. నీ ఆవిడింటికి వెళ్ళినప్పుడా నాకు తెలుసురా చాలా మంది హ్యాపీ మూమెంట్ ఇది. సంక్రాంతి పండుగ లాంటిది. అమ్మా ఫుల్ సిట్టింగ్ బార్లు ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనకి తెల్లముంటే మ్యాథ్స్ సార్ ఉండదని ఉన్నట్టు ఉంటుంది ఇది లైఫ్. పెళ్ళి అవ్వకముందు మన మొగడు పరిస్థితి విమానంలో సాఫీగా వెళ్ళే పాసింజర్ లాంటిది. ఈ అమ్మాయి చుట్టుపక్కల అందాలే ఎటు చూసిన సరదాలే గోవా వెళ్ళినట్టు ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత మగవాడి పరిస్థితి ఎలా ఉంటుంది సార్? అదే విమానం హైజాక్ చేస్తే ఎలా ఉంటుంది అలాగ ఉంటుంది. హైజాక్ చేసిన డేట్ చెప్తే తినాలి మనం. ఆల్రెడీ అర్థమైపోయింది మీకు. ఆంటీ గారు మీకు ఇస్తాను రా ఆల్రెడీ అర్థమైపోయింది. తెల్ల మీద చెప్తారు కనాలి హైజాక్ చేసిన లాగా. లేకపోతే అవ్వదు. నేను పూలే అంటే మన మగవాడు పెళ్ళైన తర్వాత మనీ సేవ్ చేస్తే అదే మనీ తీసుకెళ్ళి షాపింగ్ పడుతుంది మన ఆవిడ. షాపింగ్ డబ్బులు ఇవ్వకుండా అనుకో ఈ అమ్మ ఈయన చేసుకోవడమే అసలు వేస్ట్, ఇక్కడ బతికే వేస్ట్ అన్నట్టు చూస్తుంది కదండి. ఈ అమ్మ మగడు పుట్టడమే తప్పులాగా ఉందండి. కుర్రలు పెళ్ళి చేసుకోకుండా చేసుకుంటారు మీరు. చేసుకున్న తర్వాత ఎందుకు చేసుకుంటాం అనుకుంటారు. పెళ్ళికి ముందు ప్రతి మగవాడు ఇంట్లో తప్ప ఊరు మొత్తం ఆడదు. పెళ్ళి అయిన తర్వాత ఊడి అమ్మ జీవితం ఇంట్లో తప్ప ఊళ్ళో ఎక్కడ కనిపించడు. అడిగామా బావా శంకరు తెలుసు కదా, అడిగామా రే మీ చెల్లి ఇప్పుడు ఇంటికి వెళ్తుంది అనుకో నీ అమ్మ దీన్ని పెళ్లి చేసుకోవడం కాదురా సూరిగా. ఇది వండిన వంట కారం ఎక్కువ ఉప్పు తక్కువ. మళ్ళీ పెద్ద చెప్పలో ఫీల్ అయిపోయి బాగలేదని చెప్పామా ఇలాంటి వాడికి వండటం ఎక్కువ. ఇడికి ఇలాంటి వాడికి వండటం ఎక్కువ అంత. నాకు తెలిసి మీ అందరూ నచ్చి ఉంటుంది. ఎందుకంటే మీరు అందరూ రిలేటబుల్. నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరూ విడాకులు తీసుకోవచ్చు తెలుసుకోవచ్చు. మా వీడియో కానీ మీకు నచ్చితే మా ఛానల్ పై తెలుసు కదా స్ట్రగ్లింగ్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. చూసి వెళ్ళిపోతున్నారు ఒక్కలా. నెక్స్ట్ కలుసుకుందాం. ఓకే మీ ముద్ద ఆవిడ కావాలంటారా?